హాయ్ అండి, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ టీవీ. ఈరోజు మీకు చెప్పుకోబోయింది ఏంటంటే, చాలామంది కూడా అందరూ వాట్సాప్లో ఉన్న డేటా ఎక్కువయ్యి ఇట్లా మెసేజ్లు ఎక్కువయ్యి ఆటోమేటిక్గా మనకి ఫోన్ కొన్న కొన్ని రోజులకే అది నిండిపోవడం, మీరు ఇబ్బంది పడడం, స్లోగా అవడం, వాట్సాప్ మెసేజ్లు స్లోగా రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్ అన్నీ ఫేస్ చేసి ఉంటారు కదా. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్కి నేను ఒక సొల్యూషన్ చెప్తున్నాను, చూడండి. దీంట్లో మనకి ఇక్కడ 3 డాట్ ఉన్నాయి కదా, 3 డాట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సెట్టింగ్ అని ఉంటుంది. సెట్టింగ్స్లో తర్వాతకి ఇక్కడ మన కింద మూవ్ చేసినట్లయితే స్టోరేజ్ డేటా అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మేనేజ్ స్టోరేజ్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ మేనేజ్ స్టోరేజ్ దాంట్లో మనకు ఆల్రెడీ చూడండి 27 GB యూజ్డ్ అని ఉంది. యాక్చువల్లీ దీనికడ ఇంకెక్కువ కూడా ఉంటుంది, కాకపోతే చేసిన ఫిల్టర్ చేసినా కాబట్టి చూపిస్తున్నా మీకు. ఓకే, ఈ మేనేజ్ స్టోరేజ్ని మనం క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా చూడండి ఒక్కొక్క గ్రూప్ కానీ ఒక్కొక్క పర్సన్ నుంచి మనం ఎంత డేటా ఇక్కడ యూజ్ చేసామో, ఎంత డేటా ఉంది, ఆ డేటా మొత్తం ఇక్కడ స్టోరేజ్ అయిపోయి ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ డేటాని మనం తీయొచ్చు. ఎలా తీయొచ్చో చూపిస్తాను. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూత్ కాంగ్రెస్ మఠంపల్లి అని ఉంది. ఇది ఎంత ఉంది చూడండి, 1 GB ఉంది. ఇది ఒక్క రోజులోనే 1 GB వచ్చింది మనకి. ఓకే, వన్ డేలోనే 1 GB వచ్చింది. సపోజ్ ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాతకి ఇది క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని కొట్టేసా. సెలెక్ట్ ఆల్ కొట్టేసి ఇక్కడ డిలీట్ కొట్టేసినట్లయితే క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ ఎన్ని కాపీ అని కొట్టేసి డిలీట్ కొట్టేస్తే ఆటోమేటిక్గా డేటా పోతుంది. ఓకేనా. పోయేసి ఇప్పుడు మనకు అది పోయింది అంటే దాదాపు 1 GB ఫిల్టర్ అయిపోయింది. ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు నవ్వుల ప్రపంచం అని ఉంది. ఈ నవ్వుల ప్రపంచం అనే దాన్ని కూడా ఇక్కడ మనం ఇది క్లిక్ చేసినట్లు పోతుంది. సెలెక్ట్ ఆల్ అని కొట్టేసి ఇప్పుడు కనుక మనం డిలీట్ చేసినట్టయితే ఎంత పోతుంది చూడండి. 476 ఫైల్స్ సెలెక్ట్ చేశాను, 1.3 GB ఫిల్టర్ అవుతుంది. ఇందాక ఎంత ఉందండి, 227 పాయింట్ చేంజ్ ఉంది కదా. ఇప్పుడు అది మనకి క్లియర్ అయిందో లేదో చూద్దాం మనం. ఓకే, డిలీట్ అవుతుంది. ఈ విధంగా మనం కానీ చేసుకున్నట్లయితే చాలా బెటర్గా మీకు చాలా స్పీడ్గా మనకి సిస్టమ్ అనేది చేంజ్ అవుతుంది, మనకి చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది. చూడండి 1 GB ఫిల్టర్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చి చూసుకున్నట్లయితే ఓకేనా, ఇక్కడ 27 GB ఉంది కదా, ఇది తర్వాతకైనా ఫిల్టర్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా మొత్తం అన్నీ ఇక్కడ ఏమున్నాయో ఇవన్నీ కనుక మనం చేసుకున్నట్లయితే చాలా ఈ చిన్న చిన్న MBలు ఉన్నాయి, ఏం కాదు, ఇవన్నీ కూడా కలిపి మళ్ళీ ఒక 2-3 GB అవుతుంది. ఓకేనా. అయితే మీరు ఈ విధంగా ఉన్న వాటిని ఏం చేయాలంటే జీబీలలో ఏవైతే ఉన్నాయో వాటిని ఫాస్ట్ మీరు తీసేయగలిగితే చాలా బెటర్గా ఉంటుంది. అంటే కొన్ని మనం డిలీట్ చేయగానే ఎమ్మటే పోవు, కొన్ని ఉంటాయి అవి ఇప్పుడిప్పుడే డిలీట్ అవుతున్నాయి చూడండి. అందుకని మనకి అక్కడ చూపించలేదన్నమాట, బఫర్ అవుతుంది. డిలీట్ అనేది చూపించింది కానీ అవి అవుతున్నాయి అన్నమాట, ప్రాసెసింగ్లో ఉన్నాయి కాబట్టి ఒక బఫర్ అవుతుంది. ఇప్పుడు ఇది కంప్లీట్ క్లీన్ అయిపోయింది. ఓకేనా. ఇంకా 1.5 GB చూపిస్తుంది కానీ ఇది కొద్దిసేపట్లో మీరు చూసినట్లయితే ఇది క్లియర్ అవుతుంది. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అవి క్లియర్ అయినా లేవని నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మీకు 27 ఉంది కదా, ఈ విధంగా కొంచెం టైం తీసుకొని ఇది క్లీన్ అయిపోతుంది. ఈ లోపల మనం ఏం చేయాలంటే ఇంకొక ఆప్షన్ కూడా సెట్ చేయాలి, అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనండి. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎన్నో నేను ఇస్తాను. థ్యాంక్ యూ అండి.